నువ్వు పట్టుకున్న బైబిల్ని మాత్రము వదలలేదు అని అంటాడు. ఈ మధ్యకాలంలో నేను కొంతమందిని చూశాను. ఏందో వింత క్రైస్తవులు. ఒక ఆయన అంటున్నాడు, ఏదో సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకోవాలి కదా. ఆ సమస్యను బట్టి ఆ మనిషి లేకుంటే ఇక్కడున్న మనిషి ఏమంటున్నాడంటే, ఎలా కనపడుతున్నాను మీ కంటికి, నేను బైబిల్ను పక్కన పెట్టాను అనుకో అంటున్నాడు. అంటే ఏం తెలియజేస్తున్నాడు సంఘానికి? ఆయన ఏం మాట్లాడుతున్నాడు సంఘంతో? అంటే ఏ విధంగా తను తాను చూపించుకుంటున్నాడు ఈరోజు సంఘానికి? ఈరోజు క్రైస్తవులు ఏ విధంగా ప్రజలకు చూపిస్తున్నారు ప్రభువుని అంటే, వారు మారని స్థితి, మార్పు చెందని స్థితి, మారినామని వేషం వేసుకున్న పరిస్థితులలో ఈరోజు క్రైస్తవం ఉందే తప్ప పరిపూర్ణమైన మార్పు చెందిన క్రైస్తవం ఈరోజు కనిపించటం లేదు. కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చింది. జాగ్రత్త. ఈరోజు సంఘంలో నువ్వు నేను ఎలాగున్నామో ఆలోచన చేయండి. ప్రభు సన్నిధిలో నువ్వు మనము ఎలాగున్నామో ఒకసారి పరిశీలన చేయండి. ప్రభు నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి. ఏమన్నా తెలిసినా, నువ్వు ధనవంతుడవే అని సున్నా సంఘముతో చెప్పినట్టుగా నీతో చెప్పాలి. నువ్వు నిలబడితే నీ చుట్టూ పరిమళ వాసన. అంతేనా? సున్నా సంఘంది అదే స్థితి కదా. అన్ని పరిస్థితులు ఉన్నా కానీ వారి యొక్క ఆత్మీయతలో ఉండబడిన మెయింటెనెన్స్ అంటారు చూడండి, ఏమాత్రము తగ్గల, సువాసన తగ్గల. కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, మరణాలు వచ్చినాయి, అనేకులను భయంకరంగా చంపేస్తున్నారు. ఎలా చంపేస్తున్నారో తెలుసా? రోమా చక్రవర్తి, రోమాను పరిపాలించిన ఒక మనుష్యుడు, ఆయన పేరు నెపోలియన్. ఒక మాట నేను చెప్తాను. వారిని ఎలాగ చంపేవారై అంటే, అందరినీ, ప్రభువు నమ్ముకున్న వారందరినీ కూడా రోడ్డు మీద పండబెడతారు, బోర్ల పండబెడతారు. ఎంతమంది అయితే దేవుని మందిరానికి వెళ్తుంటారో, ఎందరైతే దేవుని యొక్క మందిరంలో ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారో, వారు ఆరాధించే సమయానికి, వారు ప్రార్థించే సమయానికి అక్కడ ఉండబడిన రోమా సైనికులంతా వచ్చేసేవారు. నీరో చక్రవర్తి పాలనది. ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారో వారందరినీ రోడ్డు మీద పండబెడతారు. రోడ్డు మీద పండబెట్టి ఆ నీరో చక్రవర్తి వారి మీద నుండి రథాన్ని పోనిస్తాడు. మీకు తెలుసా రథం ఎలా ఉంటుందో? రథాలు చూశారు కదా, ఇప్పుడున్న రథాలు కదా, అప్పుడున్న రథాలు మీరు చూడండి. అన్ని ఇనుముతోటి చేయబడిన చక్రాలు అవి. ముందు 4 గుర్రాలు ఉంటాయి. ఈ మనుష్యులు అటు ఇటు కదలకుండా కట్టేసేస్తారు. కట్టేయబడిన వారి మీద రథాల్ని పోనిస్తే అక్కడికక్కడికే నడిమికి ముక్కలై చచ్చిపోయారు. సున్నా సంఘంలో జరిగింది. సున్నా సంఘంలో మరణం అంటే ఎంత భయంకరమో ప్రభుత్వం చూపిస్తుంది. అయినప్పటికీ శేషించబడిన వారు, ఆ స్థితిని చూసి బ్రతికిన వారు భయపడలా. ఆ సంఘంలో అప్పటి వరకు పనిచేసిన ఒక పెద్ద సేవకుణ్ణి నిలువున కాల్చేశారు. సంఘం తమ విశ్వాసాన్ని కోల్పోలా, నిలబడింది. ఈ క్రమము క్రీస్తు శకం 100 సంవత్సరాల నుండి 313 వరకు జరిగినప్పటికీ ఆ సంఘము వారి విశ్వాసాన్ని కోల్పోలేదు. వారికి కలిగిన పరిమళ సువాసాన్ని ఎక్కడ కూడా తగ్గించుకోవటానికి వారు ప్రయత్నం చేయలేదు. అందుకే సంఘాన్ని ఆయన పొగిడాడు. పొగుడితే ఏమన్నాడు తెలిసిన? నువ్వు ధనవంతుడివే అన్నాడు. అంత మాత్రమే కాదు, యూదుల సమాజము నుండి, సాతాను శక్తుల నుండి వచ్చిన దూషణ శ్రమలను సంఘము ఎదుర్కొంది. స్వజనులతో శ్రమలు, సాతాను శక్తుల నుండి వచ్చిన
దూషణలు. బాగా వినండి, సంఘానికి ఏమున్నాయంట? స్వజనుల నుండి వచ్చిన శ్రమలు. అర్థమవుతుందమ్మా? స్వజనుల నుండి సంఘానికి శ్రమలు. అర్థమవుతుందా మీకు? ఎప్పుడు? అప్పుడు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, మన ఇంట్లో నుండి మనకు అనుకూలత ఉందా, ప్రతికూలతలు ఉన్నాయా? మన కుటుంబాల్లో మనకు ప్రతికూలతలు ఉన్నాయా, అనుకూలతలు ఉన్నాయా? మనమందరం మందిరానికి పోతుంటే కుటుంబం అంతా పర్వాలేదులే మీరు పొండి అంటున్నారా, ఏం పోయినావులే అంటున్నారా? ఏమా? సరే, కుటుంబాన్ని అటు ఉంచండి. ఇప్పుడు క్రైస్తవ సమాజం ఉంది కదా, మనం ఒక మందిరానికి పోతున్నాం అనుకోండి, మీరు ఆ మందిరానికి వెళ్ళండి అమ్మా, బాగుగా వాక్యం వినండి, నేర్చుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, చక్కగా వెళ్ళండి, మీతో పాటు ఎవరైనా వస్తే తీసుకెళ్ళండి అంటున్నారా? ఆ మందిరానికి వద్దు, మా మందిరానికి రమ్మంటున్నారా? ఈ సంఘాన్ని గురించి మీరు మాట్లాడితే మీరు గమనించండి, కన్నీళ్ళు వస్తాయి. మీకు అర్థం కాదు, కానీ ఇది సింపుల్గా చెప్పటం నాకు కొంచెం ధైర్యం చేస్తున్నాను. కానీ యూదుల నుండి శ్రమలట, అంటే స్వజనుల నుండి శ్రమలు. ఏంటో తెలుసునా? నా మాటిని ఆ యేసుప్రభుని దూషించి పక్కకు రానరా అనేవాళ్ళు. అంత మాత్రమే కాదు, సాతాను దూషణలు చేస్తున్నాడు. సాతాను అంటే శత్రువే. స్వజనులలో శత్రువులు, స్వజనులలో విశ్వాసాన్ని బలహీనపరిచేవారు, స్వజనులో మన యొక్క భక్తిని, మన మార్గాన్ని చెరిపేసేవారు ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారు. అపోస్తుడైన పౌలు ఎఫెసీలో ఉండబడిన సంఘానికి తన లేఖను రాస్తూ, లేకుంటే ఎఫెసీలో ఉండబడిన సంఘముతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. చూడండి, 20వ అధ్యాయం అపోస్తుల కార్యం 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకుచు మనుష్యులు. అమ్మా, ఎక్కడి నుంచి బయలుదేరుతారంట? ఎక్కడి నుంచి బయలుదేరుతారు? మనలో నుండే వస్తారంట. ఏం మాటలు చెప్తారు చెప్పండి? ఏం మాటలు చెప్తారు? ఏం మాటలమ్మా? ఏం మాటలు తల్లి? వంకర మాటలు. బాగా వినండి అమ్మా, వంకర మాటలు అంటే ఏంటో కాదు. నువ్వు తప్పు చేసావా అమ్మా, నువ్వు తప్పు చేసావు, సరిదిద్దుకో అని చెప్పటం, స్ట్రైట్గా మాట్లాడటం. అర్థమవుతుందమ్మా? అమ్మా, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ మాటలు కరెక్ట్గా లేదు, మార్చుకో అని చెప్పటము, సరిగా మాట్లాడటం. వంకరగా మాట్లాడటం ఏంటో తెలుసా? పర్వాలేదులేమ్మా, తప్పు చేసిన పర్వాలేదులేమ్మా, అందరు చేయడంలే. దీన్ని ఏమంటారు తెలిసిన? మనిషిని తిప్పేయటం అంటారు, వంకరగా తిప్పటం అన్నమాట. ఎవరైనా సరైన మార్గము తొలగితే ఆ మార్గంలో నుండి వారిని సరైన మార్గంలోనికి తీసుకురావచ్చే మనిషి మంచివాడు, సరిగైన వాడు. సమర్థించాడా వారిని సమాధికి తీసుకెళ్తాడు. ప్రభు ఒక వ్యక్తితో మాట్లాడుతూ, నరపుత్రుడా, నువ్వు లేచి చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. దేవుడు ఎవరితో మాట్లాడతాడో తెలుసమ్మా? ఎవరితో మాట్లాడతాడమ్మా? ఎవరితో? ఎజ్కేలు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి, త్వరగా చదవాలి. ఎజ్కేలు 2:1. నరపుత్రుడా, రైట్, ఆయన నాతో మాట్లాడాడు. సరే, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాతో. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను నీతో మాట్లాడాలి. మీకు అర్థమవుతుంది తల్లి? అమ్మా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను.
ఈరోజు నేను నీతో మాట్లాడాలి అంటే నువ్వు ఎలా ఉండాలో తెలిసినా చక్కగా నిలబడాలి. చక్కగా నిలబడటం అంటే ఎటు పడితే అటు వెళ్ళటం కాదు, ఏది పడితే అది ఆలోచన చేయటం కాదు, ఎవరు ఏమి చెప్తే దానికి తలకాయ ఊపటము కాదు. ఈరోజు మనుషులు తానా అంటారు, తందానా అంటారు. ఇది మనిషి నైజం. అది కాదు దేవుడు కోరుకునేది. నువ్వు ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు, నులివెచ్చనిగా ఉండొద్దు. నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతా. నువ్వు నిలబడకుండా ప్రభువా నాతో మాట్లాడంటే మాట్లాడతాడా? అమ్మా, నాతో ప్రభు మాట్లాడాలి అంటే నేను పర్ఫెక్ట్ అయితేనే మాట్లాడతాడు ఆయన. మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఒక మనిషి నీతిమంతుడు అనుకొని ప్రార్థన చేశాడు, ఒక మనిషి నేను పాపిని అని ప్రార్థన చేశాడు. దేవుడు ఎవరి మాట విన్నాడు? తనను తాను హెచ్చించుకున్న వాని మాట దేవుడు అంగీకరించలేదు, వినలేదు. ఎవరైతే తనను తాను తగ్గించుకొని ప్రభువా నా స్థితిని నేను చాలా దీనుడిగా ఉన్నానయ్యా నా మొర ఆలకించంటే అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చిపెట్టాడు. ఆలోచన చేయండి. దేవుడు నీతో నాతో మాట్లాడాలి అంటే నేను ఎలా ఉండాలో తెలిసిన రైట్ రాయల్గా ఉండాలి. వంకర మాటలు, వంకర ఆలోచనలు, వంకర చూపులు నా జీవితంలో కనిపించకూడదు. ఒకవేళ కనిపిస్తే అది నువ్వు వేసుకున్న వేషమే తప్ప దైవిక తత్వం కాదు. ఇది గమనించండి. సుర్ణ సంఘము ఎలా ఉందో తెలిసిన, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత భయపెట్టినా, ఎవరు ఎన్ని విధాలుగా నిందించినా, స్వజనులు సహితం వారిని అవమానపరిచి భయపెడుతున్నా వారి విశ్వాసాన్ని వారు కోల్పోలేదు. మరొకటి ఏంటంట, ప్రభు వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు. ఏ విధంగా ప్రోత్సాహపరుస్తున్నాడో చూడండి. ఏ విధంగా మాట్లాడుతున్నాడు వారితోటి. అవును, నువ్వు పొందపోవు శ్రమకు అంటే శ్రమలు ఇప్పటి వరకే కాదు, ముందు కూడా ఉన్నాయి. అర్థం చేసుకోండి. సంఘంతో మాట్లాడుతూ ఇప్పుడు వరకు నువ్వు పొందిన శ్రమలే అనుకుంటున్నావేమో, ముందు శ్రమలు ఉన్నాయి. ముందు శ్రమలు ఎంతవరకు ఉంటాయో కూడా చెప్పాడు. ఏమని అంటే నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకుము, 10 దినములు శ్రమ కలుగును అని రాశాడు. ఒక లిమిటెడ్ పర్సన్ ఉంది, ఒక లిమిటెడ్ టైం ఉంది, అంతవరకే కలుగుతాయి, తర్వాత కలగవు అని చెప్తున్నాడు. 10 దినములు శ్రమ కలుగును అని చెప్తే ఏం చెప్తున్నాడమ్మా? ఇదిగో కొందరికి చెరలో వేయబోతున్నాడు. ఏమంటున్నాడమ్మా? ఏంటంట? ఏమంటున్నాడు? జీవ కిరీటం ఎప్పుడు వస్తుంది? నమ్మకంగా ఉంటే. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి మనము? మానవుని యొక్క ముగింపు ఎప్పుడంటే మరణం. అంతేనా? తల్లి గర్భములో నుండి నువ్వు చనిపోయేంత వరకు శ్రమలే ఉంటాయి నీకు. ఉంటాయా? ఉండవమ్మా? పుట్టేటప్పటి నుంచి